అదే మత్తయి 6:6లో మీరు చూసినట్లయితే రహస్యమందు చూస్తున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడని రాయబడింది. నువ్వు ఏదైతే ఎవరికి తెలియకుండా నీ యొక్క గదిలో తలుపు వేసుకుని ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావో, రహస్యంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావు, నీ రహస్య ప్రార్థనకి బాహాటంగా బహుమానం ఇచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ రివార్డ్. రహస్యంగా ఉండేది ఏది కూడా బయలుపరచబడకపోదు అని వాక్యం చెప్తుంది. నీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. హాగరు తన యొక్క కుమారునితో వెళ్ళగొట్టబడిన తరువాత ఆ యొక్క కుమారుడు ఏడుస్తూ ఉంటే రాయివేతంత దూరంలో అతన్ని వేసి అక్కడ పెట్టి ఆ రాయివేత దూరంతో వచ్చి కూర్చొని ఆ బిడ్డ చావు నేను చూడలేనని బాధపడుతున్నప్పుడు దూత ఏం చెప్పిందండి? నీ కుమారుని దేవుడు చూచాడు. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడు అని